మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే కామద ఏకాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈరోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, 1 గంటలో మీ సుడి తిరిగిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది, మీ కష్టాలన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. పూర్వం దండకారణ్యం యొక్క దట్టమైన పచ్చదనం మధ్య గోదావరి నదీ తీరాన తపోనిధి అనే ఒక గొప్ప మహర్షి ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమం ఎల్లప్పుడూ వేద మంత్రాలతో, హోమధూపాల సుగంధంతో, పక్షుల కిలకిల రావాలతో దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేది. తపోనిధి మహర్షి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి భక్తుడు. ఆయన తపశ్శక్తికి దేవతలు కూడా అబ్బురపడేవారు. ఆ మహర్షి వద్ద ఎందరో శిష్యులు విద్యను అభ్యసించేవారు. అందరితో పాటు ఆ ఆశ్రమంలో హరిప్రియ అనే ఒక చిలుక కూడా ఉండేది. ఆ చిలుక సాధారణమైన పక్షి కాదు. అది మహర్షి వద్ద పెరగటం వల్ల ఆయన పలికే ప్రతి మంత్రాన్ని, ప్రతి స్తోత్రాన్ని శ్రద్ధగా విని తన చిలుక పలుకులతో తిరిగి పలికేది. ముఖ్యంగా నారాయణ, గోవింద, కేశవ వంటి విష్ణు నామాలను అది నిరంతరం జపిస్తూ ఉండేది. ఆశ్రమంలోని వారందరికీ హరిప్రియ అంటే ఎంతో ఇష్టం. మహర్షి కూడా దాన్ని కేవలం ఒక పక్షిలా కాకుండా తన శిశురాలిగా భావించేవారు. ఆ చిలుక యొక్క గొప్పతనం ఏమిటి అంటే అది తన గురువుతో పాటు ప్రతి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేది. ఏకాదశి రోజున అది నీరు తప్ప మరేమీ ముట్టేది కాదు. మరుసటి రోజు ద్వాదశి గడియలు వచ్చాక మహర్షి సమర్పించిన పండ్లను స్వీకరించి తను ఉపవాసాన్ని విరమించేది. ఇలా కాలం గడుస్తూ ఉండగా అదే అరణ్యంలో మరొక వైపు ఒక చీకటి గుహలో క్రూర మంత్రుడు అనే ఒక రుద్రతాంత్రికుడు నివసిస్తూ ఉండేవాడు. వాడిది రాక్షస ప్రవృత్తి. నర బలులు ఇస్తూ, క్షుద్ర పూజలు చేస్తూ తన తాంత్రిక శక్తులను పెంచుకునేవాడు. తపోనిధి మహర్షి యొక్క సాత్విక శక్తి, ఆయన కీర్తి ప్రతిష్టలు చూసి క్రూర మంత్రుడికి అసూయ కలిగింది. ఎలాగైనా మహర్షి తపశ్శక్తిని హరించి తానే ఈ అరణ్యానికి అధిపతి అవ్వాలని దురాలోచన చేశాడు. కానీ మహర్షి చుట్టూ ఉండే దివ్యమైన రక్షణ కవచాన్ని ఛేదించటం వాడికి సాధ్యం కాలేదు. అప్పుడు వాడు ఒక దుష్టమైన పథకం పన్నాడు. అత్యంత శక్తివంతమైన తిథులలో ఒకటైన ఏకాదశి రోజున మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆయన ఆత్మను బంధించి ఆయన తపశ్శక్తిని మొత్తం గ్రహించాలని నిర్ణయించుకున్నాడు. ఏకాదశికి అపారమైన శక్తి ఉందని, ఆ రోజున చేసే పూజలు, ధ్యానం అత్యధిక ఫలితాలను ఇస్తాయని వాడికి తెలుసు. అదే శక్తిని తన క్షుద్ర విద్యకు వాడుకోవాలని తలచాడు. అనుకున్నట్టుగానే ఏకాదశి రోజు రానే వచ్చింది. ఆశ్రమంలో వాతావరణం అత్యంత పవిత్రంగా ఉంది. శిష్యులందరూ ఉపవాస దీక్షలో ఉన్నారు. తపోనిధి మహర్షి తన కుటీరంలో పద్మాసనంలో కూర్చొని బాహ్య ప్రపంచాన్ని మరచి గాఢమైన సమాధి నిద్రలోనికి వెళ్ళారు. ఆయన శ్వాస కూడా వినిపించనంత నిశ్చలంగా ఉన్నారు. హరిప్రియ చిలుక కూడా ఉపవాసంలో ఉండి తన గురువుగారి కుటీరం బయట ఒక కొమ్మపై కూర్చుని మెల్లగా నారాయణ నారాయణ అని జపిస్తోంది. అర్ధరాత్రి సమయం సమీపించింది. అదే అదునుగా భావించిన క్రూర మంత్రుడు తన గృహలో క్షుద్ర పూజను ప్రారంభించాడు. వాడు భయంకరమైన మంత్రాలను జపిస్తూ తన శక్తులను ఆహ్వాన చేశాడు. ఆ గృహ నుండి ఒక నల్లటి పొగలాంటి శక్తి బయలుదేరి పాములాగా పాకుతూ తపోనిధి మహర్షి ఆశ్రమం వైపు ప్రయాణించింది. ఆ దుష్టశక్తి సోకిన చోట చెట్లు వాడిపోయాయి, పువ్వులు మాడిపోయాయి. ఆశ్రమం యొక్క రక్షణ కవచాన్ని ఆ తాంత్రిక శక్తి మెల్లగా బలహీనపరచడం మొదలుపెట్టింది. ఆశ్రమంలోని దీపాలు రెపరెపలాడాయి. గాలి చల్లగా భయానకంగా వీచింది. పశువులు, ఇతర పక్షులు భయంతో అటూ ఇటూ పరిగెత్తసాగాయి. కుటీరం బయట ఉన్న హరిప్రియ ఈ మార్పును గమనించింది. దాని చిన్న గుండె భయంతో కొట్టుకుంది. తన గురువుకి ఏదో ఆపద రాబోతుందని దానికి అర్థమైంది. కొద్దిసేపటికే ఆ నల్లటి శక్తి ఒక నీడలాంటి వలలా మారి మహర్షి ఉన్న కుటీరాన్ని చుట్టుముట్టింది. అది నెమ్మదిగా కుటీరంలోనికి ప్రవేశించి సమాధిలో ఉన్న మహర్షిని బంధించడానికి ప్రయత్నించింది. హరిప్రియ ఆ దృశ్యాన్ని చూసి తల్లడిల్లిపోయింది. తన గురువుని ఎలాగైనా మేల్కొల్పాలని గట్టిగా అరిచింది.
కానీ మహర్షి గాఢ సమాధి స్థితిలో ఉండటంతో దాని పిలుపు ఆయనకు చేరలేదు. ఇక లాభం లేదనుకున్న హరిప్రియకు తన గురువు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. హరిప్రియ, ఏకాదశి వ్రతం కన్నా గొప్ప రక్షణ కవచం లేదు. ఆ రోజున చేసే విష్ణునామ స్మరణ వజ్ర ఆయుధం కన్నా శక్తివంతమైనది. ఎలాంటి దుష్ట శక్తినైనా అది నాశనం చేస్తుంది అని గురువు చెప్పిన ఆ మాటలు దానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి. అది తన భయాన్ని, ఆందోళనను పక్కన పెట్టి తన పూర్తి ఏకాగ్రతను కూడగట్టుకుంది. తన ఏకాదశి ఉపవాస దీక్ష యొక్క శక్తిని, తన గురువుపై ఉన్న భక్తిని, తన ఆత్మ శక్తినంతటిని తన గొత్తులోనికి ఆవాహన చేసుకుంది. కళ్ళు మూసుకుని ఒక్కసారిగా తన సర్వశక్తులను ఉపయోగించి ఆకాశం దద్దరిల్లేలాగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని బిగ్గరగా పలికింది. ఆ చిలుక గొంతు నుండి వెలువడింది కేవలం శబ్దం కాదు, అది నాద బ్రహ్మం. ఆ నామ ఘోష నుండి ఒక ప్రకాశవంతమైన బంగారు కాంతి పుట్టింది. ఆ కాంతి ఒక సుదర్శన చక్రంలా మారి వేగంగా తిరుగుతూ కుటీరంలోనికి ప్రవేశించింది. మహర్షిని బంధించడానికి ప్రయత్నిస్తున్న ఆ నల్లటి తాంత్రిక వలను ఒక్క క్షణంలో ముక్కలు ముక్కలుగా నరికేసింది. ఆపై ఆ దివ్య కాంతి ఆగకుండా వచ్చిన దారినే అనుసరించి మెరుపు వేగంతో క్రూర మంత్రుడి గృహవైపు దూసుకు వెళ్ళింది. తన శక్తివంతమైన మంత్ర ప్రయోగం ఒక చిన్న పక్షి నామస్మరణకు బద్దలవటం చూసి క్రూరమంత్రుడు నివ్వెరపోయాడు. వాడు తేరుకునే లోపే ఆ దివ్యమైన సుదర్శన కాంతి వాడిని తాకింది. వాడి క్షుద్ర శక్తులే వాడికి ఎదురు తిరిగి వాడిని ఆ ప్రదేశంలోనే భస్మం చేసివేశాయి. ఆశ్రమంలో వాతావరణం తిరిగి ప్రశాంతంగా మారింది. నెమ్మదిగా తపోనిధి మహర్షి సమాధి నుండి బయటకు వచ్చారు. తన చుట్టూ జరిగినది దివ్య దృష్టితో గ్రహించారు. ఆయన బయటకు వచ్చి చూసేసరికి హరిప్రియ చిలుక కొమ్మపై అలసిపోయి ఒక దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతూ కనిపించింది. మహర్షి ఆ చిలుకను ప్రేమగా చేతిలోనికి తీసుకొని, హరిప్రియ, ఈరోజు నువ్వు నన్ను మాత్రమే కాదు, ఈ ఆశ్రమాన్ని, ఈ ధర్మాన్ని కూడా కాపాడావు. భక్తికి జీవి పెద్దదా చిన్నదా అన్న భేదం లేదు. ఆర్తితో, శుద్ధమైన మనసుతో చేసే భగవన్నామ స్మరణకు ఎలాంటి తాంత్రిక శక్తులైనా తల వంచాల్సిందే అని ఏకాదశి వ్రత కథ, నీ భక్తి ఈరోజు విజయం సాధించాయి అని శిష్యులందరి ముందు దానిని ప్రశంసించారు. ఆ రోజు నుండి ఆ ఆశ్రమంలో ఏకాదశి వ్రతాన్ని మరింత భక్తి శ్రద్ధలతో ఆచరించడం మొదలుపెట్టారు. ఒక చిన్న చిలుక యొక్క భక్తి, ఒక ఏకాదశి వ్రతం యొక్క శక్తి ఎంతటి అద్భుతాన్ని చేయగలదో ఈ కథ నిరూపిస్తుంది. అలాగే ఈరోజు కామదా ఏకాదశి కథను విందాం. ఒకసారి పాండవులలో పెద్దవాడైన ధర్మరాజు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: శ్రీకృష్ణ పరమాత్మ చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు ఏమిటి? దాని మహత్యం తెలుపుము అన్నాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మనందన, పూర్వం దిలీపుడు కూడా వశిష్ఠ మహామునిని ఇలానే అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి దిలీపునికి పురాతనమైన కథను ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, చైత్రమాసంలో శుద్ధ ఏకాదశి పేరు కామదా ఏకాదశి. ఈ ఏకాదశి అధికమైన పుణ్యాన్ని కలిగిస్తుంది. దీని పవిత్రతను తెలిపే అతి పురాతనమైన కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. దిలీప, ప్రాచీన కాలమందు బంగారము రత్నములతో అలంకరింపబడిన మనోహరమైన భోగిపురం అనే పట్టణం ఉండేది. ఆ పట్టణాన్ని పొండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను గంధర్వ, కిన్నెర, అప్సరసల చేత సేవింపబడుతూ ఉండేవాడు. ఆ పట్టణంలో లలిత అనే పేరు గల అప్సరస ఉండేది. అదేవిధంగా లలితుడు అనే గంధర్వుడు కూడా ఉండేవాడు. వారిరువురి మధ్య పరస్పరం అనురాగం ఏర్పడి వివాహం చేసుకున్నారు. దంపతులు అయ్యారు. వారిద్దరూ ఎంతో అనురాగంతో జీవించేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒకరోజు ఆ పట్టణ ప్రభువైన పొండరీకుడు నాగులతోనూ గంధర్వులతోనూ కొలువు తీరి ఉండగా ఆ సభలో లలితుడు పాట పాడుతున్నాడు. ఆ సమయంలో అతని భార్య అతని సమీపంలో లేదు. లలితుడు భార్య గురించి ఆలోచిస్తూ తాను పాడే పాట లయ తప్పి వినడానికి కష్టంగా మారింది. లలితుడు కర్ణ కఠోరంగా పాడుతున్న విషయం కర్కోటకుడు పసిగట్టి పొండరీక మహారాజుతో చెప్పాడు. దానికి రాజు కోపించి, బుద్ధిహీనుడా, ప్రభువు ఎదుట గానము చేయుచు భార్యను తలుచుకొని ఏకాగ్రత పోగొట్టుకొని పాడుతున్నావా? మాంసమును మానవులను తినే రాక్షసుడిగా అవ్వు.
ఇదే నీకు తగిన శిక్ష అని శపించాడు. ఇక వెంటనే లలితుడు రాక్షసుడు అయ్యాడు. భయంకరమైన ముఖం ఏర్పడింది. వికృతమైన కన్నులు వచ్చాయి. అతని చేతులు 8 మైళ్ళ పొడవు ఉన్నాయి. నోరు కొండ గుహ వలె ఉంది. అతని కళ్ళు సూర్య చంద్రుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. కంఠము పర్వతమంత ఎత్తు పెరిగింది. ముక్కు రంధ్రములు విశాలమైన కన్నముల వలె ఉన్నాయి. పెదవులు 4 మైళ్ళ పొడవు ఉన్నాయి. మొత్తంగా అతని శరీరం 4 మైళ్ళ ఎత్తు ఉంది. ఆ విధంగా భయంకరమైన రూపాన్ని లలితుడు పొంది కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. ఇక లలిత భర్త యొక్క వికారమైన రూపాన్ని చూసింది. శాప విమోచనం ఎలా అవుతుంది? నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? అని బాధపడసాగింది. భర్తను విడిచి ఉండలేక లలిత కూడా అతనితో పాటుగా మహారణ్యంలోనికి వెళ్ళింది. ఆ రాక్షసుడు కామరూపుడు అయి ఉండటం వల్ల అనేక వికృత ఆకారాలు ధరిస్తున్నాడు. భయంకరమైన అడవులలో తిరుగుతూ మనుషులు కనిపిస్తే తింటున్నాడు. తను ఇలా చూసి బాధపడుతూ లలిత ఒకరోజు అద్భుతములతో కూడిన వింధ్యాపర్వత ప్రాంతానికి చేరుకుంది. అక్కడ లలిత ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసింది. వెంటనే ఆశ్రమంలోనికి వెళ్ళి వినయపూర్వకంగా మహర్షికి నమస్కారం చేసి నిలబడింది. ఋష్యశృంగ మహర్షి లలితను చూసి, తల్లి నీవు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. దానికి లలిత, మునేంద్ర, నేను వీరధన్యుణ్ణు అనే గంధర్వరాజు కుమార్తెను. మా తల్లిదండ్రులు నాకు లలిత అని పేరు పెట్టారు. నా భర్త కోసం నేను ఈ ఆశ్రమానికి వచ్చాను అని జరిగింది వివరించింది. నా భర్త శాపం కారణంగా రాక్షసుడు అయినాడు. మనుషులను తింటున్నాడు. అది నేను చూడలేకపోతున్నాను. నాకు సుఖం అనేది లేదు. కాబట్టి ఈశ్వర్య, నా భర్త యొక్క శాపం పోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని వేడుకుంటుంది. దానికి మహర్షి, లలిత, నీ భర్త మామూలుగా మారుటకు ఒక వ్రతం ఉంది. త్వరలో చైత్రశుద్ధ ఏకాదశి రానున్నది. ఆ రోజు నీవు భక్తి శ్రద్ధలతో కామదా ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యాన్ని నీ భర్తకు ఇస్తే మరుక్షణం నీ భర్త మామూలుగా అవుతాడు. రాక్షస శరీరం పోతుంది అన్నాడు. ఆ విధంగా లలిత కామదా ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించింది. ఈ వ్రత పుణ్య ప్రభావం వలన నా భర్త యొక్క పిశాచతత్వం తొలగిపోవుగాక, రాక్షసత్వం నశించుగాక అంటూ ఆ పుణ్యాన్ని తన భర్తకు ధారదత్తం చేసింది. ఆ విధంగా పుణ్యాన్ని ధారపోసిన వెంటనే తన భర్త మానవుడిగా మారిపోయాడు. అతని పాపాలన్నీ కూడా నశించాయి. పూర్వం వలె అందమైన గంధర్వుడు అయ్యాడు. ఇక వారు ఇరువురు కలిసి సుఖంగా జీవించారని దిలీపునికి వశిష్ఠ మహర్షికి వివరించినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పాడు. అలాగే ఈరోజు కాకికి మహర్షి చెప్పిన ఈ నీతి కథను వింటే చాలు, చేసిన పాపాలన్నీ కూడా పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వం ఒకసారి ఒక నదీ తీరంలో ఉన్న వటవృక్షం క్రింద ఒక మునీశ్వరుడు నడుముకు గావంచా చుట్టుకుని తపస్సుకు కూర్చున్నాడు. ఆ చెట్టు మీద అనేక రకాల పక్షులు నివాసం ఉంటున్నాయి. వాటిల్లో కాకి కూడా ఉంది. పక్షి జాతులన్నిటిల్లో కాకికి ఉన్న వక్రబుద్ధి మరే పక్షికి లేదు. మరి శుభ్రంగా ఉన్న ప్రదేశాల్ని మలినం చేయటం, ముఖ్యంగా తెల్లని వస్తువుల్ని కలుషితం చేయటం దాని నైజం. ఆ చెట్టు మీద ఉన్న కాకి చెట్టు కింద మౌనంగా తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుని చూసి తన దుష్టబుద్ధి అమలు చేయాలనుకుంది. సరిగ్గా ముని నెత్తి మీద పడేలాగా రెట్ట వేసింది. రెట్ట వేస్తే పైకి చూస్తాడనుకుంది. కానీ మునీశ్వరుడిలో ఎటువంటి చలనం లేదు. మునీశ్వరుడు స్పందించకపోవటంతో కాకికి ఉక్రోషం వచ్చింది. కాకికి పట్టుదల పెరిగి ఎలాగైనా ఋషి తపస్సు భంగం చేయాలనుకుంది. మళ్ళీ రెండవసారి రెట్టవేసింది. అయినా ముని మౌనంగా తపస్సులోనే ఉన్నాడు. వంక కోపంగా చూసి చెయ్యి విసురుతాడనుకుంది కాకి. జరగలేదు. ఇలా కాకి కావాలని రోజు ముని శిరస్సు మీద దుర్గంధపూరిత మలిన రెట్టలు వేస్తూనే ఉంది. ముని శరీరం మీద రెట్టలన్నీ కూడా కుప్పలుగా మారి క్రిములు పుట్టి పెరుగుతూ ఉన్నాయి. వాటిని తినడానికి అనేక పక్షులు ముని చుట్టూ సంచరిస్తూ ఉన్నాయి. అయినా ఆయన ఏకాగ్రత చెదరలేదు. దాంతో కాకిలో మునీశ్వరుని మీద కక్ష పెరిగింది. ముని ముఖం, భుజాలు, వీపు అలా శరీరం అంతా కూడా రెట్టెలతో నింపేసింది. ముని మాత్రం ప్రశాంతంగా తపస్సు కొనసాగిస్తున్నాడు. చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ఋషిని చూసి చెట్టుపైన ఉన్న మిగతా పక్షి సముదాయంలో రామచిలుకలు వంటివి ఆహారంగా రకరకాల ఫలాలు తెచ్చిపెట్టి సాయం చేస్తే, దుర్బుద్ధి కలిగిన కాకి మాత్రం ఆయన తపోభంగానికి భుజాల మీద వాలి
పూల దగ్గర బిగ్గరగా అరిచి గోల చేసేది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తపస్సును ఆటంకపరచలేకపోయింది కాకి. రోజులు గడుస్తూ ఉన్నాయి. కాకి ముసలిదై ఆరోగ్యం క్షీణించి ఆహారం కూడా తెచ్చుకోలేని స్థితికొచ్చింది. ఒకరోజు మునీశ్వరుడు తపస్సు ముగించి దగ్గరలో ప్రవహిస్తున్న నదిలో తల నుంచి పాదాల వరకు శరీరమంతా కాకి వేసిన మలిన రెట్నల్ని నీటితో శుభ్రపరుచుకుని ప్రకాశవంతమైన శరీరం కాంతితో చెట్టు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ముసలితనంతో నీరసించి ఉన్న కాకి పశ్చాత్తాపంతో ముని దగ్గరకు వచ్చి చెట్టు మీదున్న ఇతర పక్షులు పళ్ళు ఫలాలు తెచ్చి తపస్సుకు సహకరిస్తే తను మాత్రం దుశ్చేష్టలతో బాధ కలిగించానని వాపోయింది. తన తప్పుల్ని మన్నించమని వేడుకుంది. ముసలి కాకి దీనావస్థను చూసి ముని ఓదారుస్తూ, ఓ కాకి, నీ సహజ నైజంతో వ్యవహరించి నాకు మేలే చేశావు. రోజు నువ్వు నా శిరస్సు శరీరంపై వేసిన మలిన రెట్టలు కుప్పలుగా మారి కీటకాలు పుట్టి కొన్ని పక్షుల ఆకలి తీరింది. దానివల్ల నాకు పుణ్యఫలం దక్కింది. నీ రెట్టలు నా శరీరానికి లేపనంగా మారి చలివేడి నుంచి రక్షణ కలిగించాయి. అందువల్ల నీ చేష్టల వల్ల నాకు మంచే జరిగింది. నువ్వు చేసిన ఉపకారానికి బదులుగా నీకు ఒక వరం ఇస్తూ ఉన్నాను. భూమండలం మీద మనుషులు జరిపే పితృకర్మల్లో పిండ ప్రధానాలు తినడానికి మీ కాకి జాతిని ఆహ్వానిస్తారని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. కాకి కూడా ఎంతో సంతోషించింది. ఈ కథలో నీతి ఏమిటి అంటే, అపకారం చేసిన కాకికి మునీశ్వరుడు కోపగించుకోకుండా ఉపకారం చేశాడు. కాబట్టి తప్పు చేసిన వారిని క్షమించి వారిలో మార్పు తేవాలి. ఈరోజు భగవంతుడు తన భక్తులను ఎల్లవేళలా కాపాడుతూనే ఉంటాడు అని తెలియజేసే ఈ పవిత్ర కథను వింటే చాలు, మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది, పాపాలన్నీ కూడా పోతాయి. చాలా కాలం క్రితం ఒక అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తూ ఉండేది. దాని పక్కనే దట్టమైన పచ్చని పొలాలు చెట్లు ఉండేవి. ఆ గ్రామంలో ఆనందయ్య అనే ఒక షావుకారు ఉండేవాడు. పేరుకు షావుకారు, కానీ ఆయన పరమ పిసినారి. పైసా ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంత బాధపడుతూ ఉండేవాడు. డబ్బు సంపాదించటమే దాచుకోవటమే ఆయన జీవిత ధ్యేయం. అదే ఊరిలో నది ఒడ్డున ఒక చిన్న కుటీరంలో శివానంద స్వామి అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఆయన నిరాడంబర జీవితం గడిపేవాడు. ఎల్లప్పుడూ భగవంతుని నామాన్ని జపిస్తూ పూజల్లోనే సమయం గడిపేవాడు. ఊరిలోని పురాతన విష్ణు దేవాలయాల్లోనే ఆయన ఎక్కువ సమయం గడిపేవాడు. ఆయన కళ్ళల్లో ఎప్పుడూ ఒక దివ్యమైన ప్రశాంతత, పై చిరునవ్వు ఉండేది. ఊరి ప్రజలు ఆయన్ని ఎంతో గౌరవించేవారు. ఆనందయ్యకు ఊరి మధ్యలో ఒక పెద్ద కిరాణా దుకాణం ఉండేది. ఆయన నిత్యం దుకాణంలో కూర్చుని ప్రతి పైసా లెక్క చూసుకుంటూ ఉండేవాడు. ఒక చీమ కూడా అరువు అడగడానికి భయపడే అంత పిసినారి ఆయన. ఒకరోజు ఆనందయ్యకు ఊరి బయట ఒక ముఖ్యమైన పని వచ్చింది. దుకాణాన్ని నడపడానికి కొడుకు రాముడిని పిలిచి, రాము, నేను పని మీద బయటకు వెళ్తున్నాను, నువ్వు దుకాణంలో ఉండు. ఎవరైనా సామాన్లు కొనుక్కోవడానికి వస్తే ఇవ్వు, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, అరువు మాత్రం అస్సలు ఇవ్వకు. నేను ఇప్పుడే వస్తాను అని చాలా గట్టిగా చెప్పి వెళ్ళాడు. రాముడు తండ్రి మాటలను శ్రద్ధగా విన్నాడు. ఎందుకంటే తండ్రి కోపం తెలిసినవాడు. ఆనందయ్య వెళ్ళిన కొద్దిసేపటికే శివానంద స్వామి ఆ దుకాణానికి వచ్చారు. ఆయన ఊరంతా భిక్షాటన చేసి ఏదో దొరికిన దాంతో భోజనం చేసుకుందామని వస్తూ ఉంటారు. ఆయన కళ్ళల్లో ఆకలి స్పష్టంగా కనిపిస్తుంది. నాయనా రాము అని ప్రేమగా పిలిచి, కాస్త ఉప్పు ఇవ్వవా, ఈరోజు కూరల్లో ఉప్పు లేదు అని అడిగారు. రాముడికి సన్యాసి అంటే చాలా గౌరవం. తండ్రి అరువు ఇవ్వద్దు అన్నాడు, కానీ ఉప్పు అడిగారు కదా, అది కూడా ఒక చెంచాడు మాత్రమే కదా అని ఆలోచించాడు. ఉప్పు డబ్బాల నుంచి ఒక చెంచాడు ఉప్పు తీసి సన్యాసికి ఇచ్చాడు. కానీ త్వరగా ఇవ్వాలనే తొందరలో ఉప్పు డబ్బా మూత పెట్టడం మర్చిపోయాడు. సన్యాసి ఉప్పు తీసుకుని శ్రీహరి నామాన్ని జపిస్తూ, నీకు శుభం కలుగుతుంది నాయనా అని దీవించి వెళ్ళిపోయారు. కొంచెం సేపటికి ఆనందయ్య తన పని పూర్తి చేసుకుని దుకాణానికి తిరిగి వచ్చాడు. వస్తూనే మూత తెరిచి ఉన్న ఉప్పు డబ్బాను చూశాడు. ఆయనకు కోపం నశాలానికి అంటింది. నేను లేనప్పుడు ఏం జరిగాయి, ఎవరు వచ్చారు అని కొడుకును కోపంగా అడిగాడు. రాముడు భయపడుతూ, అవును నాన్నగారు, నది ఒడ్డున ఉండే సన్యాసి వచ్చారు, కొంచెం ఉప్పు అడిగితే ఒక చెంచాడు ఉప్పు ఇచ్చాను అని చెప్పాడు. రాముడి మాట వినగానే ఆనందయ్య గుండె ఆగిపోయినంత పనైంది. అతని కళ్ళల్లో ఆశ్చర్యము భయము కలిసిపోయాయి. అయ్యో, ఆ డబ్బాలో ఉన్నది ఉప్పు కాదు, అది ఒక విష పదార్థం. దాన్ని పొరపాటున ఉప్పు డబ్బాలో పెట్టాను అని గాబరా పడి దుకాణం వదిలి సాధువు వద్దకు పరుగులు తీశాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ఆనందయ్య సన్యాసి కుటీరం వద్దకు చేరుకునేసరికి ఆయన అప్పటికే తన వంట పూర్తి చేసుకుని భగవంతుని నైవేద్యం పెట్టి భోజనానికి కూర్చోబోతూ ఉన్నారు. ఆ దృశ్యం చూసి ఆనందయ్య ప్రాణాలు పోయినంత పనైంది. మహాత్మా, ఆగండి, దయచేసి ఆ భోజనం తినకండి. నా దుకాణం నుంచి మీరు తెచ్చింది ఉప్పు కాదు, అది విష పదార్థం. దయచేసి ఆ భోజనం తినకండి అని బిగ్గరగా అరిచాడు. సన్యాసి ప్రశాంతంగా ఆనందయ్య వైపు చూశారు. ఆయన ముఖంలో ఎటువంటి ఆందోళన లేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు నాయన. నేను ఈ భోజనాన్ని అప్పుడే భగవంతునికి నివేదించాను కనుక నేను ఇదే తినాలి. ఒకసారి దేవునికి నివేదించిన నైవేద్యాన్ని తినకుండా వదలకూడదు. ఒకవేళ నైవేద్యం పెట్టకుంటే అది వేరు, తినకుండా వదిలేయవచ్చు. ఇప్పుడు అది ప్రసాదంగా మారింది. ప్రసాదంలో విషం ఉండదు అని నమ్మకంతో చెప్పి ఆ భోజనాన్ని తినటం ప్రారంభించారు. ఆనందయ్య కళ్ళు బైర్లు కమ్మాయి. సన్యాసి భోజనం చేయటం చూసి ఆయనకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నా కొడుకు పొరపాటు వల్ల ఈయన ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడు. ఈ విషయం తెలిస్తే ప్రజలు నన్ను క్షమించరు అని మనసులో బాధపడ్డాడు. భోజనం చేశాక సాధువు అక్కడే పడుకుని నిద్రపోయారు. విషం కలిసిన భోజనం తినటం వల్ల సన్యాసికి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో ఆనందయ్య అక్కడే కూర్చుండిపోయాడు. ఒకవేళ మధ్యరాత్రిలో ఏమైనా అయితే వెంటనే ఈయనను వైద్యుని వద్దకు తీసుకుని వెళ్తాను అని అనుకుని సన్యాసిని కాపలా కాస్తూ అక్కడే కూర్చున్నాడు. ఇలా ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించని ఆనందయ్య చివరికి అలసటతో అక్కడే నిద్రపోయాడు. సూర్యోదయం అయింది. సూర్యకిరణాలు భూమిపై ప్రసరించాయి. ఆనందయ్య నిద్రలేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా సన్యాసి రోజులాగే నిద్రలేచి నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఆయన ముఖం మరింత తేజోవంతంగా ప్రశాంతంగా ఉంది. ఆనందయ్య ఆశ్చర్యపోయి, మహాత్మా, మీరు బాగానే ఉన్నారు కదా? మీకు ఏమీ కాలేదు కదా అని గాబరాగా అడిగాడు. సన్యాసి చిరునవ్వుతో, భగవంతుని ఆశీర్వాదం నాయన, ఆయన దయ ఉంటే నాకేమవుతుంది అని ప్రశాంతంగా చెప్పారు. స్నానం చేశాక సన్యాసి రోజులాగానే గుడికి వెళ్ళారు. ఆనందయ్య కూడా ఆయన వెనకాలే వెళ్ళాడు. గుడి తలుపులు తెరిచేసరికి లోపల ఉన్న విష్ణుమూర్తి విగ్రహం నీలంగా మారిపోయి ఉంది. విగ్రహం పూర్తిగా నీలిరంగులో ఉండటం చూసి అక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఈ చమత్కారం చూసిన ఆనందయ్యకు ఏం జరిగిందో వెంటనే అర్థమైపోయింది. సన్యాసి తిన్న భోజనంలోని విషాన్ని భగవంతుడే స్వయంగా తన శరీరంలోనికి తీసుకుని సన్యాసిని రక్షించాడని గ్రహించాడు. భగవంతుని ప్రసాదం విషంతో నిండి ఉందని తెలిసి కూడా దేవుడు దానిని స్వీకరించి తన భక్తుణ్ణి కాపాడటం చూసి ఆనందయ్య మనసులో పెద్ద మార్పు మొదలయ్యింది. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. లోపల పేరుకుపోయిన పిసినారితనం, అహంకారం, డబ్బు వ్యామోహం ఒక్కసారిగా కరిగిపోయాయి. భగవంతుని పట్ల ఆయనకు చెప్పలేనంత భక్తి శ్రద్ధ మొదలయ్యింది. సంసారం పట్ల, వ్యాపారం పట్ల ఆయనకు వైరాగ్యం కలిగింది. తన కుటుంబం, వ్యాపారం, ఆస్తిపాస్తులు అన్నీ కూడా ఈ దైవ మహిమ ముందు ఎంత చిన్నవో అర్థమైంది. ఆనందయ్య వెంటనే తన వ్యాపార బాధ్యతను తన కొడుకు రాముకి అప్పగించాడు. తన జీవితాన్ని దైవసేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయన శివానంద స్వామికి శిష్యునిగా మారి తన మిగిలిన జీవితాన్ని భగవంతుని భక్తిలో, ఆయన నామ స్మరణలో, నిస్వార్థ సేవలో లీనమైపోయాడు. ఆయనకు నిజమైన సంపద అంటే డబ్బు కాదని, భగవంతుని అనుగ్రహం, నిస్వార్థ భక్తి అని తెలిసింది. ఈ కథ మనకు తెలియజేసేది ఏమిటి అంటే, భగవంతుని భక్తి అనేది డబ్బుతో, దాన ధర్మాలతో కొలవబడేది కాదు. అది హృదయంలోని స్వచ్ఛత, నమ్మకం, నిస్వార్థ ప్రేమపై ఆధారపడి ఉంటుంది. దేవుడు ఎల్లప్పుడూ తన నిజమైన భక్తులను రక్షిస్తాడు. వారిని ఏ ఆపద దరిచేరనియ్యడు. మన కళ్ళ ముందు జరిగే అద్భుతాలు మన జీవితాలను మార్చగలవు, సరిదిద్దగలవు. అలాగే ఈ ఏకాదశి రోజు అనుభవించలేని సంపద ఎంత ఉన్నా అది వృధానే అని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అమలాపురం అనే ఊర్లో సూరయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను బాగా పిసినారితనంతో ఉండేవాడు. ఎంతో ఐశ్వర్యం ఉన్నప్పటికీ తను తినకుండా, ఇతరులకు పెట్టకుండా పీనాసి సూరయ్య అనే పేరు కూడా తెచ్చుకున్నాడు. సూరయ్య ఒట్టి పిసినారి అన్న సంగతి ఊర్లోని జనాలందరికీ తెలిసినప్పటికీ ఏ కొంతైనా సాయం చేయకపోతాడా అన్న ఆశతో అతడి వద్దకు వచ్చేవారు. సాయం చేయమని వేడుకునేవారు. అయినా మనసు కరగని సూరయ్య ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడే గాని గడ్డి పరకంత సాయం మాత్రం చేసేవాడు కాదు. ప్రతిరోజు ఆ సాయం చెయ్యి, ఈ సాయం చెయ్యి అంటూ బంధువులు, ఊర్లో వాళ్ళు అందరూ ఎక్కువగా సూరయ్య దగ్గరకు రావటంతో ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా సరే వీళ్ళందరి పోరు వదిలించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన పొలాలు, నగలన్నిటినీ అమ్మేసి పెద్ద ఎత్తున బంగారం కొన్నాడు. ఊరికి దగ్గరలో గల ఒక పాడుబడ్డ బావిలో
ఎవరు కనుక్కోలేని చోటులో ఆ బంగారాన్నంతా కూడా భద్రంగా దాచిపెట్టాడు సూరయ్య. ప్రతిరోజు ఉదయం పూట లేచి తన బంగార పాత్రను చూసుకోవటం కోసం ఎవ్వరికీ తెలియకుండా ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చి తనివి తీరా చూసుకుని వెళ్తూ ఉండేవాడు. కాలం అలా గడిచిపోతూ సాగింది. అయితే ప్రతిరోజు సూరయ్య ఆ పాడుబడ్డ బావి దగ్గరకు వెళ్తూ వస్తూ ఉండటం ఒక దొంగ గమనించాడు. రహస్యంగా సూరయ్యను అనుసరించి బంగారు పాత్ర ఉన్న ప్రాంతాన్ని కనుగొన్నాడు. అయితే మరుసటి రోజు గుట్టుచాటుగా వచ్చి బావిలోని సూరయ్య బంగార పాత్రను దొరకబుచ్చుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులాగే ఆ రోజు కూడా సూరయ్య పాడుబడ్డ బావి దగ్గరకు వచ్చాడు. తన బంగార పాత్ర ఉన్న ప్రాంతాన్ని చూడగానే అతడి గుండె చెరువైపోయింది. పాత్ర ఉండాల్సిన చోట ఖాళీగా కనబడింది. అంతే, అతని గుండె బద్దలైనంత పని అయ్యింది. తాను కష్టపడి సంపాదించి కూడబెట్టిన బంగారాన్నంతా ఎవరో దొంగిలించుకుపోయారని పొరలి పొరలి ఏడ్చాడు. ఎత్తి నోరు బాదుకుంటూ ఊరు బయటకు వచ్చి ఒక చెట్టు మొదట్లో ఏడుస్తూ కూలబడ్డాడు. అప్పుడు ఆ దారిలోనే వెళ్తూ ఉన్న ఆ ఊరిలోని ఒక ముసలాయన సూరయ్యను చూసి విషయమేమిటి, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు అని ప్రశ్నించాడు. అంతే, జరిగిన విషయాన్నంతా కూడా పూసగుచ్చినట్లుగా చెప్పాడు సూరయ్య. అంతా విన్న ముసలాయన, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా? నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగని ఆ ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు ఏడవటం ఎందుకు? ఆ బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఒకటే. నువ్వు అనుభవించలేని ఐశ్వర్యం నీకెందుకు చెప్పు. పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డావు. అది కాస్త ఇప్పుడు పోయింది. నీ బాధ విరుగుడయ్యింది. ఇకనైనా హాయిగా నిద్రపో అంటూ బుద్ధి మాటలు చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక ఏడుపు మానేసిన సూరయ్య నిజమే కదా అనుకుంటూ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కాబట్టి ఎంత సంపద ఉన్నప్పటికీ అనుభవించలేకపోతే అది వృధా అని, అలాగే పిసినారితనం అనేక సమస్యలకు మూల కారణమని ఈ కథ ద్వారా తెలుసుకోవాలి. అలాగే ఈరోజు ఆవు చేసిన ఉపవాసం కథను వింటే చాలు, పేదరికం పోతుంది. భగవంతుడి అనుగ్రహంతో మీరు అపర కుబేరులుగా మారిపోతారు. చాలా సంవత్సరాల క్రితం పచ్చటి పంటలతో నిండిన ఒక చిన్న గ్రామంలో నందిని అనే ఒక ఆవు ఉండేది. నందిని సాధారణ ఆవు కాదు, అది విష్ణు పరమ భక్తురాలు. ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి నదిలో స్నానం చేసి గ్రామ దేవాలయం ముందు తల వంచి భక్తిపూర్వకంగా శ్రీ మహావిష్ణువును పూజించేది. గ్రామ ప్రజలు నందినిని భక్తిని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నందిని ప్రతిరోజు విష్ణువు దర్శించుకున్న తర్వాతే ఆహారం తీసుకునేది. ఇంకా ఏకాదశి రోజున మరింత భక్తిభావంతో ఉపవాసం ఉండేది. ఆ రోజంతా శ్రీ మహావిష్ణువు నామస్మరణ చేస్తూ ఆలయం దగ్గర భక్తితో నిల్చుని ఉండేది. ఇలా ఉండగా వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పుపై ప్రపంచాన్ని ప్రేమతో చూస్తూ ఉన్నాడు. ఒకరోజు లక్ష్మీదేవి నందిని భక్తి గురించి శ్రీహరికి చెప్పింది. ప్రభు, భూమిపై ఒక ఆవు ఉంది. అది అపారమైన భక్తితో మిమ్మల్ని సేవిస్తుంది. మీరు ఆ ఆవును అనుగ్రహించండి అని లక్ష్మీదేవి అడిగింది. విష్ణువు చిరునవ్వుతో మాట్లాడాడు. నందిని గురించి నాకు తెలుసు, కానీ నేను స్వయంగా వెళ్ళి పరీక్షించాలి. ఇలా చెప్పి విష్ణువు ఒక సాధారణ యాత్రికుడి రూపంలో భూలోకానికి వచ్చాడు. విష్ణువు భూలోకానికి వచ్చిన రోజు ఏకాదశి. ఆ రోజున నందిని దేవాలయం దగ్గర యథావిధిగా ప్రార్థనలో ఉండిపోయింది. ఉపవాసం చేస్తూ శ్రీహరిని భజిస్తూ నిలబడి ఉంది. అప్పుడే శ్రీహరి యాత్రికుడి వేషంలో నందిని దగ్గరికి వచ్చాడు. ఓ ఆవు, నీకు ఈ వ్రతం అవసరమా? నువ్వు కూడా భక్తి పాటించాలనుకుంటున్నావా? పచ్చటి గడ్డి, రుచికరమైన పండ్లు వద్దంటే ఏంటి? నువ్వు ఇలా ఉపవాసం చేసినంత మాత్రాన ఆ దేవుడు నీకోసం దిగివస్తాడా అని ఆవుతో శ్రీహరి గురించి హేళనగా మాట్లాడతాడు. అప్పుడు నందిని యాత్రికుడి వైపు చూస్తూ, ఓ యాత్రికుడా, నాకు ఈ జన్మను ఇచ్చింది ఆ శ్రీ మహావిష్ణువే. నేను ఆయనకు అంకితమైన భక్తురాలిని. ఈ ఉపవాసం నా కర్తవ్యం అని అంది. దానికి ఆ యాత్రికుడు, అయితే నీ ఆరోగ్యం గురించి ఏమంటావు? ఆకలితో ఎలా ఉండగలుగుతున్నావు అని ప్రశ్నించాడు. నందిని నవ్వింది. నా విశ్వాసమే నా బలం. శ్రీహరి నామస్మరణ చేస్తూ ఉంటే ఆకలి తెలియదు. విష్ణువు మరోసారి పరీక్షించాలనుకున్నాడు. ఇదిగో ఈ పచ్చటి గడ్డి చూడు, కేవలం ఒక ముద్ద తిను, నీ ఉపవాసం భగ్నం కాదు.
నందిని తల ఊపింది. ఉపవాసం అంటే కట్టుబాటు. ఒక్కసారి దానిని విరిచినప్పుడు అది అసంపూర్ణమవుతుంది. విష్ణువు ఇంకొక ప్రయత్నం చేశాడు. నేను స్వయంగా విష్ణువు పంపిన వాడినని చెబితే నీవు తినవా? నందిని, నా ప్రభువు నిజంగా పంపిన వాడివైతే ఆయన స్వయంగా చెప్పేవారు. నా హృదయం చెప్తున్నది ఈ ఉపవాసాన్ని కొనసాగించమని. ఈ మాటలు విన్న వెంటనే విష్ణువు తన నిజ రూపాన్ని ప్రదర్శించాడు. కాంతివంతమైన ప్రకాశంతో తన 4 చేతులతో శంఖము, చక్రము, గద, పద్మం పట్టుకొని దర్శనమిచ్చాడు. ఆయన స్వర్ణ కిరీటంతో పరమ శోభితుడై నందినిని చూసి మురిసిపోయాడు. నందిని, అన్నాడు విష్ణువు, నీ విశ్వాసం నిలకడగలది. నేను చాలా సంతోషించాను. నీకు ఒక వరం ఇస్తున్నాను, కోరుకో అన్నాడు విష్ణువు. గ్రామస్తులు ఇది చూసి భక్తితో తలవంచారు. నందిని ఆనంద బాష్పాలతో విష్ణువుకు నమస్కరించింది. ప్రభు, నాకు ఎటువంటి కోరిక లేదు, కానీ నా గ్రామానికి శుభం కలిగించండి, ప్రజలందరూ సుఖంగా ఉండాలి అని నందిని కోరుకున్నది. విష్ణువు చిరునవ్వు చిందించాడు. నీ త్యాగం నాకు మరింత సంతోషం కలిగించింది. ఈ గ్రామం ఎప్పటికీ సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. ఇలా చెప్పి విష్ణువు అంతర్ధానమయ్యాడు. ఆయన వెళ్ళిన తర్వాత గ్రామం వెలుగులతో నిండిపోయింది. గ్రామస్తులు ఆనందంగా ఏకాదశిని మరింత భక్తి శ్రద్ధలతో పాటించడం ప్రారంభించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తికి ఎటువంటి హద్దులు ఉండవు. మనిషి, జంతువు లేదా ఏ ప్రాణమైనా భగవంతుని పట్ల భక్తిపూర్వకంగా ఉంటే ఆయన అనుగ్రహం లభిస్తుంది. నందిని కథ మనకు భక్తి, విశ్వాసం మరియు ధర్మ పదం మీద నడవటం ఎంత ముఖ్యమో చెప్తుంది. మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తర్వాత క్షత్రియ ధర్మం ప్రకారం అశ్వమేధ యాగాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు పాండవులు. పాండవులు వదిలిన యాగాశ్వాన్ని ఆపే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. ఒకరిద్దరు ధైర్యం చేసిన పాండవులతో యుద్ధం చేసి నిలవలేకపోయారు. అలా ఒక్కో రాజ్యము పాండవుల పాదాక్రందమవుతూ వచ్చింది. ఇంతలో యాగాశ్వం మణిపుర రాజ్యాన్ని చేరుకుంది. ఆ రాజ్యాన్ని పాలిస్తున్నవాడు శ్రీకృష్ణుని పరమభక్తుడైన మయూరధ్వజుడనే రాజు. పరాక్రమవంతుడైన ఆ మయూరధ్వజుని కుమారుడు తామ్రధ్వజుడు కూడా తండ్రికి తగినవాడే. అలాంటి తామ్రధ్వజుడు మణిపురానికి రక్షగా ఉన్న సమయంలో యాగాశ్వం ఆ రాజ్యంలోనికి ప్రవేశించింది. తామ్రధ్వజునికి పాండవుల మీద, వారి ధర్మ ప్రవర్తన మీద గౌరవం లేకపోలేదు. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి పోరాడకుండా లొంగిపోకూడదని నిశ్చయించుకున్నాడు. అందుకే ఆ యాగాశ్వాన్ని బంధించి వేశాడు. నిరాఘాతంగా సాగిపోతున్న తమ అశ్వమేధ యాగానికి అడ్డంకి ఎదురొచ్చేసరికి పాండవులకు ఎక్కడలేని కోపం వచ్చింది. సకల సైన్య సమేతంగా వారంతా తమ అశ్వాన్ని విడిపించుకునేందుకు సిద్ధపడ్డారు. కానీ ఆశ్చర్యం, వారందరూ కలిసి పోరు సలిపినా కూడా తామ్రధ్వజుని ఓడించలేకపోయారు. వారి మీద పైచెయ్యి సాధించిన తామ్రధ్వజుడు ఠీవీగా ఆ అశ్వాన్ని తనతో పాటు తీసుకుపోయాడు. జరిగిన సంఘటనతో ధర్మరాజు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ రాత్రి కృష్ణుడు దగ్గరకు చేరుకుని ఉపాయం సూచించమంటూ అర్థించాడు. దానికి కృష్ణుడు, తన భక్తుడైన మయూరధ్వజుడు రాజ్యాన్ని కోల్పోవటం అయ్యే పని కాదని, కాబట్టి అతని అడ్డు తొలగించుకునేందుకు ఓ ఉపాయాన్ని సూచించాడు. కృష్ణుడు సూచించి ఉపాయం మేరకు మరుసటి ఉదయం వారిరువురూ కూడా బ్రాహ్మణ వేషాలను ధరించి మయూరధ్వజుని అంతఃపురానికి చేరుకున్నారు. తన కళ్ళ ఎదురుగా ఉన్న విప్రులిద్దరినీ కూడా చూసిన మయూరధ్వజుడు సంతోషంగా వారిని ఆహ్వానించి క్షేమ సమాచారాలను తెలుసుకోగోరారు. రాజు వారిని కదపడమే ఆలస్యం. రాజా, మేము మీ అతిథి సత్కారాల కోసం రాలేదు. మేము ఒక అడవి గుండా మీ రాజ్యం వైపు వస్తూ ఉండగా ఒక సింహం ఇతని కుమారుణ్ణి పట్టుకుంది. పైగా అతడిని విడిచిపెట్టాలంటే ఒక షరతునిపై సైతం విధించింది అన్నాడు. విప్రవేశంలో ఉన్న కృష్ణుడు, ఆ షరతేమిటో చెప్పండి, తప్పకుండా తీరుద్దాము అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని అందిస్తే ఆ పిల్లవాడిని విడిచిపెడతానన్నదే ఆ షరతు అన్నాడు కృష్ణుడు. మయూరధ్వజుని వంక సాలోచనగా చూస్తూ కృష్ణుని మాటలకు మయూరధ్వజుడు తొనకలేదు. సరికదా, అయ్యో
అదెంత భాగ్యం. మరో జీవితాన్ని కాపాడేందుకు నా శరీరం ఉపయోగపడుతుందంటే అంతకంటే ఏం కావాలి? తక్షణమే ఆ షరతును తీరుద్దాం ఉండండి అంటూ తన శరీరంలో సగభాగాన్ని కోసి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశాడు. సేవకులు మయూరధ్వజుని ఆదేశాల ప్రకారం అతని శరీరంలోని సగభాగాన్ని ఛేదిస్తూ ఉన్నారు. ఇంతలో ధర్మరాజు ఒక విషయాన్ని గమనించాడు. మయూరధ్వజుని ఎడమ కంట కన్నీరు కారుతూ ఉండడాన్ని చూశాడు. వెంటనే, రాజా, ఈ దానం ఇవ్వటం మీకు ఇష్టం లేనట్లుగా ఉంది. ఇలా బాధపడుతూ ఇచ్చిన దానం చెల్లదు కదా అన్నాడు. దానికి మయూరధ్వజుడు, విప్రోత్తమ, దానం చేయటం ఇష్టం లేక వచ్చిన కన్నీరు కాదు ఇది. నా కుడి భాగం ఎవరో ఒకరికి ఉపయోగపడిందే, కానీ ఎడమ భాగం ఏ ఉపయోగము లేకుండానే నాశనమైపోతుంది కదా అన్నదే నా ఆవేదన అన్నాడు మయూరధ్వజుడు. మయూరధ్వజుని జవాబుకు ధర్మరాజులు నివ్వెరపోయాడు. అతని ధర్మ నిరతిని పరీక్షించేందుకే శ్రీకృష్ణుడు ఈ నాటకం ఆడానని గ్రహించారు. కృష్ణుడు సైతం మయూరధ్వజునికి తన నిజరూప దర్శనాన్ని అందించి అతడిని స్వస్థతపరిచాడు. మయూరధ్వజ, నీ వ్యక్తిత్వం నిరుపమానం. నీకు ఏం కావాలో కోరుకో అంటూ చిరునవ్వులు చిందించాడు పరంధాముడు. కృష్ణ, ఈ శరీరం నశించిపోయినా కూడా నా ఆత్మ చిరకాలం నీ సాన్నిధ్యంలో ఉండేలాగా అనుగ్రహించండి అని కోరుకున్నాడు మయూరధ్వజుడు. ఇక నుంచి దైవం ఉండే ప్రతి దేవాలయం ముందు నీ ప్రతిరూపం ఉంటుంది. భక్తులు ముందుగా దానికి మొక్కిన తర్వాతనే నన్ను దర్శించుకుంటారు. నీ ముందు దీపాన్ని ఉంచి తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు అంటూ సెలవిచ్చాడు కృష్ణ పరమాత్ముడు. ఇప్పటికీ ప్రతి దేవాలయం ముందర ఉండే ధ్వజస్తంభమే ఆ మయూరధ్వజునికి ప్రతిరూపం. దేవతలకు సైతం దారి చూపుతూ, ఉత్సవాలకు ఆరంభాన్ని అందిస్తూ, దైవానికి నిలువెత్తు కీర్తి పతాకంగా నిలిచే ఆ ధ్వజస్తంభం మయూరధ్వజుని వ్యక్తిత్వానికి ప్రతిరూపం. ఇంకా ఈరోజు రాత్రి 12 ఈ కథలు వింటే చాలు, ఈ రోజుతో మీ దశ మారిపోతుంది. వద్దన్నా ధనం వస్తుంది, కష్టాలు బాధలు అన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, జన్మజన్మల పాపాలు పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.